మీ ఇద్దరికి కూడా ఇంకా సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ వీకెండ్లో సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, విహా గారు, సింగర్ విహా గారు ఇక్కడే వచ్చారని తెలిసింది. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిట్టి పొట్టి అండ్ ఓ పసుకున పాటలు పాడినటువంటి సింగర్. అండ్ సిరంజన్ గారు రండి ప్లీజ్. చరణ్ అర్జున్ గారు, సిరంజన్ గారు మళ్ళీ కాంబినేషన్. ఆయన లిరిక్స్లో కూడా ఈ సినిమాలో మనం కొన్ని పాటలు విన్నాము. సంజయ్ మహేష్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జానకీరామ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, సో ఇంకా ఎవరైనా సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు ఉంటే యూ కెన్ జాయిన్ ద స్టేజ్ ప్లీజ్. నేను ఎవరి పేరైనా మిస్ చేసి ఉంటే సారీ. అండ్ ఎస్, ఇంకా ఇక్కడ కూడా ఇంకా చాలా మాటలు మనం వినాల్సింది ఉంది కాబట్టి కొంచెం క్లుప్తంగా నీట్గా అందరి మాటలు వినేద్దాము. సో ముందుగా ఆలోచిస్తున్నా యోధా నుంచి స్టార్ట్ చేద్దాం. కమాన్ యోధా, ప్లీజ్ కమ్. సో ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో, చాలా ఇమోషనల్ అండ్ హెవీ రోల్లో కనిపించబోతున్న యోధా, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చారు. అండ్ యాక్టర్ ధనరాజ్ అన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అన్న వల్లనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందనమాట. అండ్ డైరెక్టర్ ధనరాజ్ అన్నకి కూడా థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను నన్ను తీసుకున్నందుకు. అండ్ అంజీ సార్ నన్ను బాగా చూపించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దేవి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు నిజంగానే నాన్నలాగానే ఉన్నారు సెట్లో. నాకు తమిళ్ కూడా నేర్పించారు కొంచెం కొంచెం. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ జూలై 24 డెఫినెట్గా చూడండి, మూవీ మీ అందరికీ నచ్చుతుంది. అందరూ అన్నట్టే నేను చిన్నప్పుడు మీ కళ్ళ ముందే పెరిగాను, నవ్విస్తూ ఉన్నాను. బట్ ఈ సినిమాలో నిజంగానే చాలా మంచి రోల్ చేశానన్నమాట. మీ అందరినీ ఏడిపిస్తాను కూడా. మీరందరూ చూడండి అండ్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీ రివ్యూసే మాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ యోధా. అండ్ ఇప్పుడు మీ అమ్మాయి మాట్లాడేశారు కాబట్టి దేవిప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మహాకవి కాళోజీ గారు రాసిన ఒక కవితలో ఒక కంటెంట్ ఏంటంటే, మనుషులు నా అనే స్థాయి నుంచి ఇంకా మా అనే స్థాయి వరకే రాలేదు, మనం అనే స్థాయికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అనేది. కానీ ఇక్కడ ఈ సినిమాని హే చికిత అనే సినిమా యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఎంతోమంది మహామహులు, అందరు టైం అయిందని వెళ్ళిపోయారు. కానీ అంతమంది మహామహులు, మాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇంతమంది రావడం అనేది, వాళ్ళందరూ కూడా మనం అని ఆలోచించేవాళ్ళు కాబట్టే ఆ ప్రేమతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. తర్వాత సినిమా విషయానికి వస్తే, నేను ఇందులో నటించింది తక్కువ రోజులైనా కూడా బాగా గుర్తుండిపోయే పాత్రని నాకు ఇచ్చినటువంటి దర్శకులు ధనరాజ్ లెక్కల గారికి, నిర్మాతలు అశోక్ గారు, గరుడవేగ అంజి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఎవరో చెప్పారండి, సినిమా అనేదాన్ని కనుక నిజంగా మన ఆశ, శ్వాస, ధ్యాస, బతుకు, మెతుకు అన్నీ సినిమాగా ప్రేమిస్తే ఆ సినిమాకి ఏదో ఒక రోజున మనల్ని ప్రేమించక తప్పదు. ఇది ఎంతోమంది విషయంలో రుజువైంది. ఇప్పుడు రేపు వీళ్ళందరి విషయంలో కూడా రుజువు కాబోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఎంతో చాలా బాగా చేశారు. హీరో అభి, ఆయనతో నేను ఇంకో 2-3 చేశాను. అలాగే మా ప్రభాకర్ గారు అమ్మాయి దివిజ ఇరక్కొట్టేసింది. ఇందాక సాంగ్స్ చూస్తారు కదా. తర్వాత అమ్మాయి తన్మయ్య కానీ అందరూ బాగా చేశారు. ఇంకా ఈ యూత్ బ్యాచ్ అంతా కూడా అదరగొట్టేశారు. తర్వాత నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు సాంగ్ చూపించారండి, ఎల్లెళ్ళిపోతున్నవా సాంగ్ డైరెక్టర్ గారు చూపించారు. ఆ పాట తరువాత ఒక సీన్ వస్తుందండి. ఆ సీన్లో తండ్రి చనిపోయాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ట్రైలర్లో అంతా చనిపోయింది ఉంది కాబట్టి ఆ సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఎట్లా కంటిన్యూ చేయాలి అనేది. ఆ కొడుకు దాన్ని కంటిన్యూ చేయడు, కానీ కూతురు అంటే మొదటి నుంచి కూడా తండ్రితో వ్యవసాయంలో కలిసి ఉన్న కూతురు ఆ మాట చెప్తుందండి,
అన్న నాకు అన్నీ వ్యవసాయానికి సంబంధించినవి నాకు ఇచ్చేయి, నేను కంటిన్యూ చేస్తాను. అంటే నాన్న దగ్గర నేర్చుకున్న వ్యవసాయం నాకు తెలుసు, నేను చేస్తానని అలాగా ఆ షర్టు అవి వేసుకొని ఆ అమ్మాయి బయలుదేరినప్పుడు నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి. అంటే అక్కడ రీ రికార్డింగ్ లేదు, ఏమీ లేదు. ఆ పాట అయిపోయిన తర్వాత ఆ కూతురు ఆ లెగసీని కంటిన్యూ చేయడం అనేది, ఆ సీను ఆయన డైరెక్టర్ గారు రాసిన విధానం కానీ అది చాలా అద్భుతంగా అనిపించింది. దాన్ని ఆ పాప ఎంత అద్భుతంగా చేసిందో యోధ, ఆ పాపకి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది. తర్వాత డైరెక్టర్ ధనరాజు లెక్కల గారు, ఆయన ఎంతో ప్యాషనేట్గా మంచి ఒక కథని, కామెడీని, సెంటిమెంట్ని అన్నీ బాగా బ్లెండ్ చేసి ఆయన మంచి కథ రాసుకున్నారు. ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ మా గరుడవేగ అంజి గారండి. ఆయన మామూలుగానే కుమ్మి అవతల పారేసి బెండు తీస్తారనమాట. అంటే ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్లో ఎవరిని కూర్చోనివ్వకుండా, నించోనివ్వకుండా పరిగెత్తిస్తారు. అయితే చాలామంది ఫాస్ట్గా చేసే కెమెరామెన్స్ ఉంటారండి. ఆ ఫాస్ట్గా చేసే దాంట్లోనే క్వాలిటీ ఇవ్వడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. అది అంజి గారు అందులో మాస్టర్ అండి. ఆయన ఈ సినిమాకి చాలా ప్లస్. అంటే మామూలుగానే ఆయన బెండ్ తీస్తారు, ఇందులో ఇంకొక నిర్మాత ఆయన. ఇంకా ఆలోచించుకోవచ్చు, అసలు మామూలుగా చేసిన తర్వాత చూస్తేనే అసలు ఇన్ని షాట్లు ఎప్పుడు తీశారు, మనం ఎప్పుడు చేసాము అని మనకే తెలియదు అనమాట. అలాగా అంజి గారు. తర్వాత ఇంకొక పిల్లర్ చరణ్ అర్జున్ గారు, ఎక్సలెంట్ సాంగ్స్, ఎక్సలెంట్గా ఆ ఎల్లెళ్ళిపోతున్న పాటని డెఫినెట్గా ఆడియన్స్ ఇంటికి తీసుకెళ్తారండి. ఆ బరువుని ఆయన ఎంతో టాలెంటెడ్ చరణ్ అర్జున్ గారు. నా దర్శకత్వంలో కెవుకేక అనే సినిమాకి ఆయన మ్యూజిక్ చేశారు, అప్పుడు చిన్ని చరణ్ ఆయన పేరు. వీళ్ళందరూ ఎంతో నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరికీ మంచి జరగాలి. నిర్మాత గారికి ఇందాక అన్నట్లుగా ఈ కంకణాలతో పాటు అదే అందరూ ఆశించారు కదండి, అలాగా ఇంకా మొత్తం మీరు బంగారం అయిపోవాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చరణ్ అర్జున్ గారు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, మీరే సార్. మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు మాటలు. అందరికీ నమస్తే అండి. సో ఇంకా మళ్ళీ ఏదైనా ఈవెంట్ ఉందంటే అది సక్సెస్ ఈవెంటే ఉంటుంది. ఇది సినిమాకి సంబంధించి మనం చెప్పుకునే ఒక మంచి చివరి అవకాశమైన వేదిక కాబట్టి అందరూ వచ్చారు. చాలా థ్యాంక్ యూ. వచ్చిన గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే ఆ ఫ్లోలో ఏదో పాటలు చేస్తుంటాం, కానీ ఇప్పుడు అన్ని వరుసగా ఒకేసారి చూస్తున్నప్పుడు నాకు కూడా ఇంత మంచి వర్క్ చేసామా మనం, మా నుంచి ఇంత వర్క్ తీసుకున్నాడా మా ధనరాజ్ అనిపించింది. సో ఏదైనా డైరెక్టర్కి నేను క్రెడిట్ ఇస్తాను ఎప్పుడైనా. సో తెల్లటి పేపర్ లాగా ఉండే మాకు వాళ్ళే వచ్చి అన్ని రాసేస్తారు. ఈ సినిమాకి మాత్రం ఈయన చాలా రాశాడు. పసికూన అనే పాటలో నీ పాదాలకు పట్టినై ఉండిపోనా లాంటి అక్షరాల నుంచి ఎల్లెళ్ళిపోతున్న పాటలో అంటే దానికి సంబంధించిన కంటెంట్ అంతా నాకు ఇచ్చి ఆటోమేటిక్గా నాలో నుంచి ఏమి చెప్పనప్పుడే అద్భుతంగా ఏదో ఒకటి మాకు మేము అనుకొని క్రియేట్ చేసుకుంటాం. అలాంటిది ఇలాంటి డైరెక్టర్లు వచ్చి చెప్తున్నప్పుడు ఇంకా అద్భుతమైన పాటలు వస్తాయి. ఈ పాటల క్రెడిట్ మొత్తం ధనరాజ్కే, ఈ సినిమా క్రెడిట్ అంతా ధనరాజ్కే. ఏ సినిమా అయినా ఆ దర్శకుడిదే. ఎవరు అద్భుతాలు చేసినా దర్శకుడి నుంచే తీసుకుంటారు. ఎందుకంటే మొదట ఒక పేపర్లో కథ రాసుకొని ఆయన దగ్గర రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో నలుగురితో కలిసి ఉన్న ఒక వ్యక్తి ఆ కథను పట్టుకొని ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి సంవత్సరాల పాటు ఆయన ఒక్కడే కష్టపడి ఆ తర్వాత మాలాంటి అందరికీ ఒక పని కల్పిస్తారు. కాబట్టి దర్శకులే ఇప్పుడు కెప్టెన్లు. ఆ దర్శకులను నమ్మి వాళ్ళ కథని వాళ్ళ కళల్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు వచ్చి ఇండస్ట్రీలో వాళ్ళ డబ్బుల్ని అంటే ఏమవుతుందో తెలియదు, అది ఒక విజన్, ఆ సినిమాని ఒక ముందే విజన్ చేస్తారు వీళ్ళు. దానికి తోడు ఆయన కూడా ఒక డైరెక్టర్. యాక్చువల్లీ ఆయన డైరెక్షన్లో కూడా నేను కేసీఆర్ అనే సినిమా చేసిన. కానీ ఒక దర్శకుడు అయ్యుండి తన డబ్బులు తను కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయి ఉన్నప్పుడు ఆ సినిమాని తనే డైరెక్ట్ చేసుకోవచ్చు. కానీ తన శిష్యుని వాడికి ఒక కళ ఉంది, వాడిని డైరెక్టర్ చేయాలని చెప్పి ఆయన ముందుకు నెట్టాడు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా నాకు నచ్చాయి.
ఇలాంటి అంశాలంటే ధనరాజు నా స్టూడియోలోనే నాతోనే పాటు ఉండేవాడు, మా తమ్ముడు లాంటోడు. సో వీళ్ళందరూ డైరెక్టర్లు అవుతున్నప్పుడు నేను ఏం ఆలోచించాను, ఇంకా ధనరాజు వచ్చి చెప్పాడంటే ఓకే, నేను అంత వేరే ప్యారలల్గా ఏం సినిమాలు చేస్తున్నాను, నా మార్కెట్ ఏంటి, నా బడ్జెట్లు ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండా నా అనుకునే వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తుంటాను. ఇది ధనరాజు కోసం చేసిన సినిమా. అలాగే ఈ సినిమాలో ధనరాజు నా చుట్టూ ఉండే చాలామందికి వాళ్ళ స్ట్రగుల్స్ని తనతో పాటు ఉన్న స్ట్రగుల్స్ని రైటర్గా చిరంజన్ అన్న తను వినాయకుడి పాట అద్భుతంగా రాశాడు. నేను కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత నేను నువ్వు రాయి నేను శిల్పని దేవుణ్ణి ప్రశ్నిస్తేనే నాకు బ్రహ్మరథం పట్టిండు దేవుడు, ప్రజలు కూడా. ఈయన కూడా ఈసారి వినాయకుడిని ప్రశ్నించాడు ఈ సినిమాలో. చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఇందాక చూసి ఉంటారు ఆ పాట. అలాగే సంజయ్ మహేష్ చాలా మంచి రైటర్, తెలంగాణ పదాలని మట్టి నుండి పుట్టుకొచ్చిన రైటర్ అయినా. ఇందులో సిట్టి పొట్టి అనే పాట అద్భుతంగా రాసిండు. ఈయన కూడా మంచి భవిష్యత్తు ఉంది, మీ అందరూ ఆశీర్వదిస్తారు. కొత్త టాలెంట్ ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళందరికీ అవకాశాలు ధనరాజు అంటే మన పిల్లలు, వీళ్ళు మన అన్నయ్యతో కలిసి ఉంటారు స్టూడియోలో, వీళ్ళకి స్ట్రగుల్లో ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఏదో ఒక అవకాశం ఇవ్వాలని తన మొదటి అవకాశం. ఎవరైనా మొదటి అవకాశం వచ్చినప్పుడు పెద్ద పెద్ద రైటర్లు పెద్ద పెద్దోళ్ళు కావాలనుకుంటారు, కానీ అలా కాకుండా తన ప్రతిభకి పట్టం కట్టాడు. సో థ్యాంక్ యూ ధనరాజ్ మా వాళ్ళందరి తరఫున. అలాగే జానకిరావు, సో సింగర్. ఆర్టిస్టుల గురించి సినిమా గురించి అందరు చెప్తుంటారు, మీరు వింటారు కదా, మామూలు గురించి నేనే కదా చెప్పాలి, అందుకే చెప్తున్నాను. సో జానకిరావు ఎల్లెళ్ళిపోతున్నావు అనే పాటని ఈయన చూసిన తర్వాత ఎవరైనా పాడించరు అసలు. అంటే ఆ పాటకి ఎవరో పెద్దోడు కావాలి, ఇంకెవరో కైలాష్ కేర్ గారు ఇంకెవరో పెద్ద సింగర్స్ కావాలనుకుంటారు, కానీ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక రేలా రేలా ప్రోగ్రాంలో ఒకప్పుడు పాడిన అబ్బాయి ఆ పాటకి తన వాయిస్ నేను లైవ్లో కంపోజ్ చేస్తుంటే పాడేశాడు టకటక. ఆయన ఫ్లైట్ టైం ఉంటే ఆ వాయిస్ వినగానే గరుడ గంజి గారు కానీ ధనరాజు గారు కానీ అశోక్ అన్న వీళ్ళందరూ కూడా ఈ వాయిస్తోనే వెళ్ళిపోదాం చరణ్ అని చెప్పి మనల్ని ఫైనల్ చేసినారు. సో ఇంత మంచి వాయిస్ని, ఇంత మంచి ఈయనకు మేము అవకాశం ఇవ్వలేదు, ఆయన వాయిస్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం మాకు ఆయన ఇచ్చాడు. సో ఇక్కడి నుంచి మంచి మంచి పాటలు ఇప్పటికే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఫోన్ చేస్తున్నారని ఇప్పుడు నిన్ననే చెప్పాడు. వాళ్ళందరి ఫోన్ కాల్ అన్నీ నిజమైపోవాలి, అవకాశాలు కూడా నిజం అవ్వాలి. థ్యాంక్ యూ. అలాగే నా సినిమాలో పాటలు పాడిన నకాష్ అజీజ్ గారు వీహా. సో వీహా ఈ సినిమాలో 2 పాటలు పాడింది, చాలా అద్భుతంగా పాడింది. రాహుల్ సిప్లి గాంచి నా కోసం ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడాడు. చరణ్ అర్జున్ కూడా పాడాడు ఈ సినిమాలో, ఆయనకు కూడా థ్యాంక్ యూ. ఆయన పాడారు, రాశారు అన్ని. మీరు మాత్రం మన వచ్చారు, ఆ పాట బాగా బ్లాస్ట్ అయింది. అసలు మామూలుగా లేదు, సోషల్ మీడియా ఇది కూడా అవుతుంది, కలిసి వచ్చింది. మీరు ప్రతిదాన్ని కూడా మీ డేట్స్ కొంచెం నా సినిమాలు అప్పుడు కొంచెం పక్కన పెట్టుకోండి, నా కోసం పెట్టండి. అలాగే ఆర్టిస్టులు అభి, ఇంకా అభి గురించి స్పెషల్గా చెప్పాలి. నేను ఒక 10 సంవత్సరాల, మళ్ళీ ఏది టైం చెప్తే నీకు ప్రాబ్లం అవుతుంది. సరే, కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇద్దరం కలిసి సినిమా చేసినాం, అందులో అద్భుతమైన పాటలు ఉంటాయి, బట్ ఎందుకు అది రిలీజ్ అవ్వలేదు. సడన్గా మొన్న ఈ సినిమాకి నేను అనుకుంటున్నప్పుడు మనోడు ఏదో నాకు వాట్సాప్లో పెట్టాడు, ఏదో ఆయన చేసింది వైఫ్ ఆఫ్ అని ఈటీవీలో ఒకటి పెట్టాడు. అరే నువ్వు ఇక్కడే ఇండస్ట్రీలోనే ఉన్నావు అభి, నువ్వు లేవనుకున్నాను, చాలా సంవత్సరాలు అయిపోయిందిగా, ఇంకా వదిలేసి వెళ్ళిపోయావేమో అనుకున్నాను అంటే లేదన్నా నేను ట్రై చేస్తూనే ఉన్నాను, ఇందులో చేశాను అందులో చేశాను అన్నాడు. అప్పుడు వీళ్ళు హీరో కోసం ట్రై చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, సరే మనం ఒక మాట అడిగితే ఒక మాట చెప్తే ఒకరికి ఒక దారి పడుతుంది కదా అని, సరే నువ్వు పలానా ఆఫీస్కి వెళ్ళు అభి నేను చెప్తానని చెప్పి పంపించాను. అంటే ఎంత గౌరవం ఎంత నమ్మకం లేకపోతే ఒక హీరోని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే సెలెక్ట్ చేసుకున్నారు మీరంతా. సో ఈ బ్యానర్కి డైరెక్టర్కి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అభి తప్పకుండా నేను ఎప్పుడు నమ్మిన మంచి హీరో లక్షణాలు. పవన్ కళ్యాణ్ గారి బాలు సినిమాలో చిన్న పవర్ స్టార్ అయినా, ఈరోజు సినిమాలో పవర్ స్టార్ ఫ్యాన్ కాదు, ఆ సినిమాలో హోటల్లో పనిచేస్తాడు, ఆ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాగా యాక్ట్ చేసిన మనిషే ఉన్నాడు. సో స్టార్ ఒక సూపర్ స్టార్కి చిన్నప్పుడు లాగా అప్పుడే తనని సెలెక్ట్ చేశారంటే ఆయనలో కూడా సూపర్ స్టార్ లక్షణాలు ఉన్నాయి. సో మనం తప్పకుండా ఆశీర్వదిస్తే, మీడియా కానీ ప్రజలు కానీ ఆశీర్వదిస్తే మా అభి పెద్ద హీరో అయిపోతాడు. అలాగే దివిజ అచ్చమైన, అంటే అందరికీ తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రారు, లేదా పోతే ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుందంటే అని ఒక అపోహలన్నీ తీసి పడేసింది ఈ అమ్మాయి. ఎందుకంటే ఎప్పుడు దివిజన్ కలిసినా, ఏ ఫంక్షన్లో కలిసినా, ఒక ఇంట్లో అమ్మాయిని కలిసినట్టు, మనకు తెలిసిన చుట్టాల పిల్లని కలిసినట్టే ఉంటుంది మా అందరికీ. సో 4 సినిమాలు చేస్తున్నాం మేమిద్దరం కలిసి. సో నిజంగా చాలా, అంటే మనం ఇంకా 40 సినిమాలు కూడా చేస్తామేమో. సో నాకు తెలిసి అయితే నా తెలుగు హీరోయిన్లు సక్సెస్ అయిన స్టార్లలో ఈమె పేరు ఉండబోతుంది త్వరలో. అలాగే తన్మయ్
తన్మయ్, అందుకే కొంచెం ఎక్కువ కలుస్తూ ఉండాలి మనం, పేర్లు గుర్తుంటే. తన్మయ్ కూడా చాలా అద్భుతంగా చేసింది ఈ సినిమాలో. నేను కూడా ఒక సినిమా చెప్పాను, అది అవుతుంది అనుకుంటాను. చాలా అద్భుతమైన సినిమా, అవార్డ్స్ వచ్చే సినిమా అది. నెక్స్ట్ ఆ సినిమా కూడా అవుతుంది. అలాగే ఈ సినిమాలో నటించిన అందరికీ, మా నిసార్ బాయ్ కానీ, మనోళ్ళు, మన ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అందరూ కూడా, వీళ్ళందరూ స్టార్లే. నాకు ఎవరిని చూసినా హీరోల్లాగే కనబడతారు. నీకు ఇంతమంది హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారా అనిపిస్తుంది. సో అందరికీ మంచి జరగాలి. ఈ సినిమా 24వ తారీఖు నాడు సక్సెస్ అయ్యి, నేను ఎవరినైనా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి సక్సెస్ మాత్రమే చూడనండి. నేను ఎవరికైనా అవకాశం ఇచ్చినా, నాకు ఎవరైనా ఇచ్చినా, ఆ వ్యక్తి సక్సెస్ తర్వాత ఇంటికి వెళ్ళి స్వీట్ బాక్స్ పంచి ఆ ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటారు చూడండి. నాకు ఆ పిక్చర్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సో ఒక సినిమా హిట్ అయినప్పుడు అలాంటి స్వీట్ బాక్సులు అన్ని ఫ్యామిలీస్లలో పంచుకుంటారు. మీ అందరు ఒక్క చిన్న ఆశీర్వాదంతో అది జరుగుద్ది. సో స్వీట్ షాపులకు గిరాకీ మాత్రమే కాదు, దాంట్లో ఆ ఇండ్లల్లో ఉండే వాళ్ళందరి ఆనందాలు, వాళ్ళు వెలకట్టలేని ఆనందాలు ఉంటాయి ఒక సినిమా హిట్ అయినప్పుడు. సో ఈ సినిమా హిట్ అయ్యి మనందరి ఇళ్లలో స్వీట్ బాక్సులు పంచుకొని ఆ ఫోటోలన్నీ షేర్ చేసి అన్నిటికీ ఏ చికిత్స అనే ట్యాగ్ పెట్టేస్తాం మేము 24వ తారీఖు నాడు. మీరందరూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు తన్మయ్ ఖుషి మాటలు వినేద్దాము ప్లీజ్. యా, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తన్మయ్ ఖుషి. దీంట్లో నేను పొట్టి అనే క్యారెక్టర్ చేశాను. పొట్టి అనే పేరు వినగానే చాలామంది కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఒకరు పొట్టి అనే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో అందరు కనెక్ట్ అయిపోయే క్యారెక్టర్ ఇది. ఉట్టి పేరే కాదు, క్యారెక్టర్ కూడా ఒక వన్ సైడ్ లవ్, మరదలు ఎంత బాగా ఇష్టపడుతుందో అలాంటి ఒక క్యారెక్టర్ ధనరాజ్ గారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఫస్ట్లో నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నాకు ఒక 2.5 hours నరేషన్ ఇచ్చారు ఆల్మోస్ట్. బీజిఎం అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి బీజిఎం కూడా ఆయనే పాడారు. అంత ఇంట్రెస్టింగ్గా నరేషన్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ నరేషన్ ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ ద ఫిలిం. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే కూడా ఐ థింక్ అనుకున్న అవుట్పుట్ వచ్చింది అనేసి, విచ్ ఐఎమ్ గ్లాడ్ ఆఫ్. అండ్ ప్రతి ఒక్కరు దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ, స్పెషలీ అభినవ్ అండ్ దివిజ ఇస్ ఆల్సో లైక్ మై సిస్టర్ లాగా బాండ్ అయిపోయాం. అండ్ దెన్ దేర్ మెనీ మోర్ యాక్టర్స్, అందరూ ఒక మంచి టీమ్ లాగా బాండ్ అయిపోయాం దీంట్లో. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ గారి అశోక గారికి, అండ్ దెన్ గరుడవేగ అంజి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. యోధ దీంట్లో నేను ఇప్పుడు చూస్తున్నాను, నీ సీన్స్ అప్పుడు నేను లేకుండే, బట్ దెన్ యూ కిల్ ద సీన్ ఇన్ ద ట్రైలర్. ఐ రియలీ లవ్డ్ వాచింగ్ యూ. అండ్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో దే గేవ్ 100% ఎఫర్ట్. హోపింగ్ దిస్ ఫిలిం విల్ బి అ బిగ్ సక్సెస్. 24th July ఎవరు మర్చిపోకుండా హే చికిత అన్న ఫిలిం చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్గా ఈరోజు స్టేజ్ పైన అందరి మాటలు వినాలని ఉంది, కాకపోతే టైం లేట్ అవుతోంది అండ్ బయట భారీ వర్షం అంట కూడా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా దివిజ ప్రభాకర్ దగ్గరికి మైక్ ఇచ్చేస్తే ఎస్ దివిజ మాటలు కూడా వినేద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన పెద్ద వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మా లాంటి సినిమాకి ఇంత సపోర్ట్ డెఫినెట్లీ ఇట్స్ అన్బిలీవబుల్, బట్ యా ఇట్స్ పాసిబుల్. సో ఫస్ట్లీ చిట్టి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ధనరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈయనతో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఐ డోంట్ నో, హీఈస్ అ సినిమా పిచ్చోడండి ఆయన. ఎప్పుడు చూసినా ఈ సినిమా ఎలా బెటర్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, లేదా ఇన్ జనరల్గా ఇండస్ట్రీకి యూనో ఎలాంటి సినిమాలు రావాలి, ఎప్పుడు సినిమా 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 అని ఆలోచించే వ్యక్తి. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ చిట్టి. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా కోసం నన్ను వెయిట్ పెరుగుతున్నారు, అది గుర్తుండిపోతుంది. అండ్ సెకండ్లీ హే చికిత అనే స్కూల్కి మా ప్రిన్సిపల్ గరుడవేగ అంజీ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లోనే చాలా నేర్చుకున్నాను సార్ మీ నుంచి. ఎంత ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు, వర్క్లో ఉండి ఎంత డెడికేటెడ్గా ఉండొచ్చు అనేది. నాకు ఏమో సార్ మిమ్మల్ని చూస్తే చాలా కనెక్ట్ అయిపోయాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశోక్ సార్, సినిమాకి ఏమేమి కావాలో అన్నిటికీ ఏమీ అనకాడకుండా, ఎప్పుడు ఇలా ఏం మాట్లాడకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్.
అండ్ ఏంటండి సిగ్గు ఎక్కువ, అవును. సో అండ్ మ్యూజిక్ చరణ్ అర్జున్ గారు, ఆయన గురించి ఎన్నిసార్లు ఈ ఒక్క నెలలో నేను ఆయన గురించి 4 సార్లు మాట్లాడాను. సార్ థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఎడిటర్ మధు గారికి, హీ ఎడిటెడ్ ద ఫిలిం వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవ్రీ యాక్టర్ హియర్, అంజి మామ, అజయ్, మా నాన్నగారు, అండ్ క్రాంతి, నేతా అన్న, కౌశిక్, అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎవ్రీ యాక్టర్, అంటే నేను కొంచెం తొందరగా మాట్లాడాలని టెన్షన్లో చాలా మర్చిపోతున్నాను. బట్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్, అది మీరు అన్ని సాంగ్స్లో అన్నిట్లో చూసి ఉంటారు. అండ్ వర్కింగ్ విత్ అభినవ్, ఇట్ వాజ్ అమేజింగ్. మేమిద్దరం కొట్టుకునే వాళ్ళం మొత్తం సెట్ అంతా, ఎవ్రీ డే ఆల్మోస్ట్. బట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ చిట్టి అండ్ శివ ఆర్, అండ్ ఇట్ వాస్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ శివ టు చిట్టి. అండ్ తన్మయ్, తను చెప్పినట్టే షీస్ బికమ్ లైక్ ఎ సిస్టర్ టు మీ. అండ్ యోధా, తన పర్ఫార్మెన్స్ గురించి డెఫినెట్లీ అందరూ చెప్పారు. అండ్ షీఈ్ జెమ్ ఆఫ్ అ పర్సన్, అండ్ షీఈ్ ఆల్సో వెరీ మల్టీ టాలెంటెడ్. సో యా, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళందరికీ, యూనో ఎవ్రీబడి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 24th July హే చికిత మీ థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్గా అందరూ చూసి సపోర్ట్ చేసి, మీ అందరికీ 100% నచ్చే సినిమా. సో ప్లీజ్ గో అండ్ వాచ్ హే చికిత 24th in your theaters. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐమ్ రియలీ సారీ. సో యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివిజ. మీరు ఇదిగోండి, లాస్ట్ టైం కూడా ఇదే చేశారు. లాస్ట్ టైం చాలా వైరల్ అయింది. అది ఆయన ఇచ్చింది లవంగం. షూట్లో కూడా ఆయన ప్రతిసారి హీ గివ్స్ మీ లవంగం అవుట్ ఆఫ్ నోవేర్, చాలా ర్యాండమ్గా వచ్చి ఇప్పుడే చాక్లెట్ ర్యాపర్ ఇచ్చారు ఇప్పుడు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మైక్ ఇన్ టు ద రైట్ హ్యాండ్స్. అభినవ్ మణికంఠ గారు విల్ స్పీక్ నౌ. ఎస్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, అతిథులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. నా పేరు అభినవ్ మణికంఠ. ఇది నేను చిన్నప్పుడు సినిమాలు చేశాను. పెద్దయ్యాక మూవీస్లో ఇది నా డెబ్యూ. అంటే ఓటీటీస్ చేశానండి, కాకపోతే మూవీస్లో ఇది నా డెబ్యూ. టెక్నికల్లీ ఇది నా 4th డెబ్యూ. ఎందుకు డెబ్యూ అంటే ఒకటే ఉంటుంది కదా, 4th అని ఎందుకు అంటున్నానంటే, అన్న చరణ్ అన్న నేను కలిసి ఒక సినిమా చేసాం. ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆగిపోయింది, రిలీజ్ అవ్వలేదు. అలాగే ఇంకొక సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది, ఇంకోటి సగంలో ఆగిపోయింది. ఫస్ట్ టైం నాకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్. అన్న మన జర్నీ కొత్తగా స్టార్ట్ అయింది, మన సినిమా కూడా రిలీజ్ అవుతుందన్న. పాపం నా కోసం వెయిట్ చేసి చాలామంది నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు, వెల్ విషెస్ అందరూ అలసిపోయారు. అలాగే అడగడం కూడా మానేశారు సినిమా ఎప్పుడు అని చెప్పి. అరే వస్తున్నాను రా ఈసారి. అలాగే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది చరణ్ వల్ల. సో ఈ సినిమాలో నేను అన్నిటికన్నా ఫస్ట్ స్టోరీ ఇంత భయపడింది ఏంటంటే నా స్లాంగ్. ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను, నా యాక్సెంట్ న్యూట్రల్ యాక్సెంట్ ఉంటుంది ఎక్కువ. ఈ డైలాగ్ పట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది. అది నేర్పించడంలో నాకు హెల్ప్ చేసింది ధనరాజ్, నేత అండ్ అజయ్. ప్రతి షార్ట్ మధ్యలో వెళ్ళి ఏంటి ఇలా చెప్పేది కరెక్టేనా కాదా అని 2-3 సార్లు అడిగి నేర్చుకునేవాడిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అలాగే నా టీమ్ క్రాంతికి, కౌశిక్కి, అజయ్కి, నేతకి అండ్ అశోక్ అన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రిన్సిపల్ గారు అంజీ అన్న, హెడ్ మాస్టర్ అంజీ అన్నని ఫస్ట్లో నేను సార్ అనేవాడిని. ఆయన 2 రోజులని తమ్ముడు సార్ అనకు మీ వయసు అండే అన్న అను అంటే అప్పటి నుంచి అన్న అంట మొదలుపెట్టా. అన్న మీకు నాకు ఒక తెలియని బాండ్ ఉంటుంది, మనం మాట్లాడుకుని తక్కువే కానీ మొత్తం మీద సెట్లో కూడా, బట్ తెలియని బాండ్ ఉంటుంది అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ అశోక అన్న యాక్చువల్గా ఆయన బాగేపల్లి అని బెంగళూరు దగ్గరలో ఉంటారు. ఆయన సెట్కి రావాల్సిన అవసరం లేదు, అంజీ అన్న చూసుకుని ఉంటారు. కానీ ఆయన బాగేపల్లి వెళ్ళి మేము జగిత్యాల ఉన్నప్పుడు జగిత్యాల వచ్చి వెళ్తుండేవాళ్ళు. మళ్ళీ ఎవ్రీ 2-3 రోజులకి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాళ్ళు. ఎందుకని ఆలోచిస్తుంటే ఆయనకున్న ప్యాషన్ మూవీ మీద ఆయనకున్న ప్యాషన్, ఎలా వర్క్ జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. అండ్ ధనరాజ్
మా ధనరాజ్ నుంచి ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వెరీ సెన్సిటివ్ పర్సన్ అండి. ఫస్ట్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నెక్స్ట్ డే షూట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏడవడం స్టార్ట్ చేశాడు. మొత్తం నిజంగా ఏడ్చాడండి. అండ్ ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు ఊర్లో జనం అంతా కూడా వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఊర్లో వాళ్ళే రియల్గా ఒక డెత్ జరిగితే ఎంత బ్యాడ్ ఫీలింగ్ వస్తుందో అంత నిజంగా ఏడ్చారు అందరు కలిసి. అండ్ ఆ సీన్ని పండించాలంటే దేవిప్రసాద్ గారు లాంటి యాక్టర్ కావాలి. సినిమాలో నేను హీరో కాదు, ఆయనే హీరో. ఓకే, సో దేవిప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మీరు రైట్ పర్సన్ ఆ క్యారెక్టర్కి. అండ్ మా చిట్టి చెల్లి యోధ, మా బంగారు తల్లి. సో తను నేను ఇంకోటి కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది వీరందరితో వర్క్ చేయడం. అండ్ తన్మయి చాలా కామ్ గోయింగ్ గర్ల్. జగిత్యాల మొత్తం హార్డ్లీ 5-6 సార్లు మాట్లాడిందేమో. సో ఈ మధ్యన ఎవరో సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది బిహేవియర్ అంటే చాలా మంచిదని క్లీన్ చిట్ ఇచ్చాను, గుర్తుపెట్టుకున్నాను. అండ్ దివిజా ప్రభాకర్ సార్, ఓకే. ఈ చిన్న ఏంటంటే యాక్చువల్గా చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్తో చేశాను, పెద్దయ్యాక వాళ్ళ మదర్తో ఒక వెబ్ సిరీస్ చేశాను, ఇప్పుడు దీంతో వర్క్ చేస్తున్నాను. వీళ్ళ ఫ్యామిలీకి నాకు ఏం రుణం ఉందో తెలియదు, కానీ ఇంకెవరితో వర్క్ చేయాలో ఒక పర్సన్ నాకు మీకు అర్థమైంది అనుకుంటా. అది కూడా వర్క్ చేస్తే నా జన్మ సార్థకం అయిపోతుంది. ఓకే, సో అండ్ యోగి గారు థ్యాంక్ యూ సార్. ఈయనలో మనకు తెలియని ఒక గొప్ప యాక్టర్ నోటి సినిమాలో కనపడుతుంది. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరన్నా ప్రభాకర్ గారికి కొంచెం చెప్పక్కర్లేదు, ఆయన చేసిన 2 సీన్స్ ఉంటారు, ఫుల్ నవ్విస్తారు. థ్యాంక్ యూ సార్. అండ్ అంజిమామ, మా మామ కళ్ళు మామ, అంజిమామతో ఫస్ట్ టైం వర్క్ చేయడం, ఆయన నిజంగా మాట్లాడితే కళ్ళు లాగినట్టే ఉంటుంది ఆయన. థ్యాంక్ యూ అంజిమామ. సో సారీ ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే, చాలా తక్కువ టైం ఉంది. మా లిరిసిస్ట్ అందరికీ, అన్న చిరంజన్ అన్న అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, చరణ్ అన్న కానీ, శివమల్లల గారు రాలేదనుకుంటా, ఆయనకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, యాక్చువల్గా అందరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే మా పేరెంట్స్ సినిమాలో చేరని పంపించేవాళ్ళు. మా పేరెంట్స్ రాలేకపోయారు, వేరే ఉండిపోయారు. మా మమ్మీకి, డాడీకి ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సినిమా అప్పుడు డైరెక్ట్గా తీసుకొస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ, వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ ఎ గ్రేట్ సక్సెస్ విత్ హే చికిత. ఎస్, ఇప్పుడు డైరెక్టర్ ధనరాజ్ లెక్కల గారు మాటలు విందాము. ఎస్, తొందరగా ఫినిష్ చేసేస్తానండి, టైం కూడా అయిపోయింది. జగిత్యాల్లో మాట్లాడతాను, స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాను, జగిత్యాల్లో మాట్లాడతాను. అండ్ అందరికీ నమస్కారం. మేము పిలవగానే వచ్చిన మా గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అతిథులు, మా ప్రేక్షక దేవుళ్ళు, మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నేను టీజర్ లాంచ్ రోజు అందరికీ చెప్పేశాను, మా జర్నలిస్టులు అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, మా జర్నలిస్ట్ ఫ్యామిలీ అందరికీ క్లియర్గా ఆల్రెడీ ఆ రోజే చెప్పేశాను, నేను లేట్ చేయను, మిమ్మల్ని కూడా బోర్ పెట్టను. హే చికిత, ఇది నా డెబ్యూట్ ఫిలిం. చాలా మంచి సినిమా చేశాము, రైతుల గురించి చేశాము, యూత్ కోసం చేశాము, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ చేశాము. ఈ 24th జూలై సినిమా వస్తుంది. ఈ సినిమాకి ఈ సినిమా డెబ్యూటెంట్గా రావడానికి ద మేజర్ రీజన్ గరుడవేగ అంజీ గారు, మా అన్నయ్య. అండ్ మా వదినమ్మ అక్కడ కూర్చుంది. థ్యాంక్ యూ వదినమ్మ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నన్ను నమ్మి, నా కథని నమ్మి అక్కడెక్కడో భాగ్యనగర్ నుండి వచ్చిన మా అశోక్ అన్న, ఇదే కావాల్సి, బెంగళూరు వస్తా మా అశోక్ అన్న. అండ్ అన్న ప్యాషన్ ఇంతకుముందు అభి చెప్పినట్టు యూస్ టు కమ్ 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి బెంగళూరు నుండి వచ్చేవారు. అండ్ వదినమ్మ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నా సినిమాలో నా ఆర్టిస్టుల గురించి, అందరి గురించి నేను చెప్పేశాను. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒక 5 గురించి, 5 గురించి చెప్పేస్తాను. నా చిన్నప్పటి హీరోస్, ఒకటి అర్జున్ అండ్ సాయి ధీరజ్ మార్తాండ్. నా లిటిల్ హీరో భవినవ్, నేనే లాంచ్ చేస్తా ఫ్యూచర్లో, అది ఫిక్స్, ముందే చెప్పాను. అడ్వాన్స్ కూడా తీసేసుకుంటాను ఈ సినిమా తర్వాత, ఆ సినిమాకే. నెక్స్ట్ ధృవ అండ్ శ్రీతన్. ఒక్కసారి 5 ఒక్కసారి హాయ్ చెప్పరా ప్లీజ్. యా, ఒకసారి ఇటు వచ్చినా ఏం కాదు, వచ్చి వెళ్ళిపోండి, ఏం కాదు నాన్న, రండి, మన కోసం ఆగుతారు, పిల్లలే దేవుళ్ళు అంటారు, వాళ్ళ కోసం ఆగుదాం. వీళ్ళందరూ నా లిటిల్ హీరోస్. సాయి ధీరజ్ కంపాస్ అండ్ హస్మిత్ రుద్ర, కమ్
యా సో వీళ్ళందరూ నా లిటిల్ హీరోస్ అండి. యా చిన్నపిల్లల దేవుళ్ళు అంటారు. నా సినిమాలో పిల్లలతోనే స్టార్ట్ అయింది, దేవుళ్ళతోనే స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో వీళ్ళ పెద్ద క్యారెక్టర్ లాగా పనిచేసిన, నా కోసం నన్ను నమ్మి, నా కథను నమ్మి నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అభినవ్, కౌశిక్, నేత, అశోక్ వర్ధన్ అన్న రాలేదు, అండ్ నా క్లాస్మేట్, నా దోస్త్, నా చెడ్డి దోస్త్ అజయ్ జబర్దస్త్. సినిమాలో మీరు పిచ్చగా నవ్వుకుంటారు, ఐ ప్రామిస్. అందులో నో డౌట్. ఢిల్లీ అనే క్యారెక్టర్ నవ్వులకి మీరు దద్దరిల్లిపోతారు. ఎక్కడ లేని పదాలన్నీ వింటారు, తెలంగాణ యాస వింటారు, తెలంగాణ భాష వింటారు. అండ్ అంజిమామ మా కళ్ళు మామ. మై విలేజ్ షో మీకు అందరికీ తెలుసు. మై విలేజ్ షో ఎంత హిట్ అయిందో, ఆ మై విలేజ్ షోలో మీరు ఎలాంటి కామెడీ, ఎలాంటి ఎమోషన్స్ చూసారో ఇది అంతకి 3 టైమ్స్ బెటర్గా ఉంటుంది. అండ్ నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి యోధ నా చెల్లి. మీరు యోధ గురించి నేను ఇక్కడ ఏం చెప్పానండి, మీరు సినిమాలో చూశాక 24 తర్వాత సక్సెస్ మీట్లో చెప్తాను. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను మంచి సినిమా చేశాను, హిట్ మిగతాది ఏంటి అనేది మీరు, నా ప్రేక్షక దేవుళ్ళు, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అంతా డిసైడ్ చేస్తారు. నేను మంచి సినిమా చేశాను, మంచి సినిమా అనే పదం వస్తే నాకు సరిపోతుంది అనుకున్నాను. అండ్ యోగి బై సంగీతంలో మీరు చూశారు, ఇందులో ఒక కొత్తగా చూస్తారు. నా సినిమాలోనే ఫస్ట్గా నేను చూపించాను అలాగా. అండ్ యా మిగతా అందరికీ థ్యాంక్ యూ. నా సినిమాలో ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. సీతామహాలక్ష్మి గారు, బలగం సుజాత గారు, ప్రతి ఒక్కరికి, ఎవరి పేరైనా సార్, మా హీరోయిన్ గారి ఫాదరు ఎక్స్ట్రీమ్ చేశారు, అండ్ శ్యామ్ గారు, ఎవ్రీవన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతిసారి ఈ డైలాగ్ నాది, మా అన్నయ్య చరణ్ అర్జున్. ఐఎమ్ సో ప్రౌడ్. మీకు టీజర్ లాంచ్ అప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను, ఏ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. హీజ్ లైక్ ఎవ్రీథింగ్. ప్రతిసారి గైడ్ చేస్తూ ఉంటారు, చాలా నేర్పించారు, అందరికీ నేర్పించారు. అది ఇంకో విషయం. పాటలు, ఆయన సాహిత్యంలో ఒక్కొక్క సెంటిమెంట్స్, ఒక వాల్యూస్, ఎథిక్స్, ప్రతిదీ. సో అన్నయ్య నాకు అంటే నేను చెప్పలేనంత నేర్పించారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అన్నయ్యను కూడా జగిత్యాలు తీసుకొస్తా, సినిమా యూనిట్ అందరినీ తీసుకొస్తా, జగిత్యాలు వెయిట్ చేస్తుంది. అండ్ యా నా లిరిసిస్ట్లు ఎస్ఎస్ చిరంజన్ అన్న. సరస్వతి పుత్రుల గురించి మాట్లాడకపోతే మర్చిపోతారు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అర్థం చేసుకుంటారు, టీజర్ లాంచ్లో కూడా అర్థం చేసుకున్నారు. ఎస్ఎస్ చిరంజన్ అన్న, సంజయ్ మహేష్, అండ్ విహా గారు పాపం వచ్చారు, అనుకోకుండా ఏదో పనుండి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు, జానకిరామ్ గారు, వెళ్ళిపోతున్నాం, నకాష్ అజీజ్ గారు, రాహుల్ సిప్లీగంజ్ గారు, ఎవ్రీవన్. అండ్ నా ఫ్రెండ్, ఇక్కడి రాని నా ఫ్రెండ్, మా అన్నయ్య టీమ్ మహిమదన్ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఫీల్ అవుతావేమో అందుకే చెప్తున్నా, ఇది కట్ చేసి పంపిస్తాను నీకు. అండ్ ఎవ్రీవన్, నా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇది ట్రైలర్ భయ్యా, నెక్స్ట్ అయిపోయింది నా సినిమా రిలీజ్. నా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ఒక్కసారి నా సినిమా చూడండి, మీకు నచ్చితేనే మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళండి, నా జర్నీకి హెల్ప్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్, జై పవన్ కళ్యాణ్. సూపర్ ధనరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ అశోక గారి మాటలు విందాము. అశోక గారు, ఓ అశోక గారి బదులు హాయ్. అందరూ వచ్చాం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మా నాన్న ఏసీగీత మూవీ తీసిండారు, అందరూ వెయ్యి చూడండి. బాగుంటే మళ్ళీ వెయ్యి చూడండి. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ. సార్ మీరు కూడా 2 మాటలు అంతేనా? సో ఆయన బదులు తను మాట్లాడేసినట్టే కాబట్టి ఇక మా ప్రిన్సిపల్, హెడ్ మాస్టరు, ప్రొడ్యూసరు, సినిమాటోగ్రఫరు అన్నీ మా గరుడవేగ అంజీ గారి మాటలు. ఎస్, అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు కాబట్టి పేరున అందరికి ధన్యవాదాలు. పిలిచిన వెంటనే వచ్చిన గెస్ట్లందరికీ ధన్యవాదాలు. ప్రెస్, మీడియాకి అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. 24th జూలై ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరితో కలుస్తాం. 100% హిట్ కొడుతున్నాం, చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం.
ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని నమ్మి మమ్మల్ని నమ్మి ఈ సినిమాని మొత్తం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది సినిమా. ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తాం తొందరలో అనౌన్స్ చేస్తాము. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరి గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అశోక్ గారు ఒక మాట మాట్లాడతారు. టీజర్ రోజు గుర్తుంది కదా, చెప్పాను కాకపోతే ఇప్పుడు టైం అయిపోయింది కదా. హలో హలో ఇక్కడ వచ్చిండే మీడియా మిత్రులకంతా నమస్కారం, ఇక్కడ వచ్చిండే గెస్టులకంతా నమస్కారం. ఏ చికిత అనే ఒక సినిమా కథ చెప్పగానే డైరెక్టర్ ధనరాజ్ నాకు నచ్చింది. అట్లే నా పార్ట్నర్ ధనరాజ్ ఎక్కడొస్తుంది. హలో అన్నా ఏయ్ మా పార్ట్నర్ అంజీ గారితో నేను సినిమా చేసినందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగనే మా మ్యూజిక్ డైరెక్టర్ మా చరణ్ అర్జున్ గారి సినిమాకి చాలా వచ్చిందా. మళ్ళా నేను చెప్పాను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను, ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడతానని. కాకపోతే ఎక్కువ టైం లేకపోతుంది, మాట్లాడలేకపోతున్నాము. కాకపోతే రైతే రాజు అనే ఒక సినిమా తీసాము. నేను రైతు బిడ్డే, ఒక చిన్న పల్లెటూరులో పుట్టి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఒక సినిమా తీస్తానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే నేను సినిమా తీశాను అని మా బాగేపల్లికి తెలుగుగానే మా బాగేపల్లి టీం మొత్తం వచ్చారు. అందరూ రాండి, స్టేజ్ మీదకి రాండా, అందరూ స్టేజ్ మీదకి రాండా. ఇక్కడ మా లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, మీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా కొంచెం మిస్టేక్ వస్తే, స్మాల్ మిస్టేక్ అయినా క్షమించండా ప్లీజ్. నేను అందుకే మాట్లాడలేదు టీజర్ లాంచ్ అప్పుడు. మా బాగేపల్లి టీం మొత్తం రాండి, భాగ్యనగరా. ఇంకా ఏమన్నా మాట్లాడాలా? చాలా మళ్ళీ మాట్లాడదాం, సక్సెస్ మీట్లో మాట్లాడదాం. ఎస్, ఒక సూపర్ క్లోజింగ్ నోట్ మనకి స్మత్ రుద్ర ఇస్తాడు ఇప్పుడు. కమాన్ రుద్ర, కమాన్. హాయ్ హలో నమస్తే, నేను మీ హస్మిత్ రుద్ర. ఈరోజు ఒక అద్భుతమైన సినిమా గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసి, మనకి ప్రతిరోజు అన్నం పెట్టే రైతు ఒక నిజమైన హీరో. ఆయన కష్టాన్ని గౌరవిద్దాం, ఆయన కథను తెలుసుకుందాం. హే చికిత ఒక రైతు జీవితాన్ని ఉదయానికి హత్తుకునేలా చెప్పే ఒక అందమైన సినిమా. ఈ జూలై 24న తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లో చూడండి. మంచి సినిమాని, మన రైతుని కలిసి గెలిపిద్దాం. జై జవాన్ జై కిసాన్. వావ్, మన మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ సారాంశం అంతా ఈ స్పీచ్లోనే ఉంది. సూపర్బ్ హస్మిత్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఒక్కసారి మాకు స్టేజ్ కొంచెం క్లియర్ చేసి మా హీరోయిన్లకు అప్పచెప్పేస్తే, చిట్టి పొట్టి సాంగ్ కావాలి మాకు, డాన్స్ కావాలి మాకు. సో ఆ ఎనర్జెటిక్ నోట్ సార్ రండి ప్లీజ్. ఇంకేం చెప్పాలా? ఓకే, సో ఈ బిగ్ గ్రూప్ పిక్చర్ అయిపోగానే మనం అదిరిపోయే డాన్స్ చూసేద్దాము. మా అభినవ్, దివిజ అండ్ తన్మయ్. ఓకే, సో 24th జూలై మనందరి ముందుకి హే చికిత. సో ఇప్పటి వరకు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ని కూడా లాంచ్ చేసుకున్నాము. సో మిస్ అవ్వకుండా 24th జూలై థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి
ఎంకరేజ్ చేయవలసిందిగా ఆడియన్స్ని, మీడియాని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఓవర్ టు ఆర్ హీరో హీరోయిన్స్ ఆన్ స్టేజ్, చిట్టి పొట్టి అలాంగ్ విత్ శివ. Music please. Chitti Potti song. డైరెక్టర్ ధనరాజ్ గారు, మీరు యాక్షన్ చెప్పాలేమో, వెయిట్ చేస్తున్నారు. మైక్లో పెట్టేస్తాను.